గవర్నమెంట్. సో ఆ దృష్టిలోనే ఆయిల్ ఫెడ్ గవర్నమెంట్ పెద్దవేగి వాళ్ళు IOPR వాళ్ళు రికమెండేషన్స్ ప్రకారంగా నర్సరీ స్టాండర్డ్స్ ఉండాలి, ప్లాంట్ క్వారంటైన్ ప్రకారంగా స్పెసిఫికేషన్స్ ఉండాలి, రికార్డ్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ. ఎక్కడ కూడా ఇప్పుడు దిగ్గాక పెట్టుకోవడము, స్పేస్ తక్కువని ఎకరానికి 25,000 మొక్కలు పెట్టడము, పేడో సిస్టమ్ పెట్టడము అట్లాంటివి చేయడానికి లేదు. తర్వాత కరెక్ట్గా మనం ప్లాంట్ ఫార్మర్ కూడా ఇచ్చేది కూడా ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో 12 నుంచి 14 నెలలు, 10 నుంచి 14 ఆకులు, the basics and in terms of some centimeters what designed by the IOPR ఆ స్టాండర్డ్స్ ఉన్న మొక్కల్నే ఇవ్వాలి. మిగతానికి అన్ని చేసుకొని మళ్ళీ ఫర్దర్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ చిన్న మొక్కలు ఇచ్చి సబ్సిడీ దానికి క్లెయిమ్ చేయలేదు, దాన్ని అది మనం ప్లాంటేషన్ రికార్డులు కూడా తీసుకో. సో అదొకటి. మిగతా ఏదైతే ఉందో మనం అనుకున్నట్టు ఈ లెక్క ప్రకారంగా ఓన్లీ కేవలం 22-23 నుంచి మనము పైలట్ మనము ప్లాంటేషన్స్ మ్యాసివ్ స్కేల్లో తీసుకుంటాం కాబట్టి ఒక పైలట్గా ఒక 30,000 మొక్కలు మనం ఆయిల్ ఫెడ్ వారిని అడగడం జరిగింది. దానికి సెక్రటరీ గారు, మినిస్టర్ గారు కూడా అగ్రీ అయి ఉన్నారు. సో వాళ్ళు రేజ్ చేసిన మొక్కలకే మనం తంబా కానీ, స్ప్రింగ్ కానీ, వాటర్ ద వెరైటీస్ దేవర్ గ్రోన్ అలాట్ మనం అందరికీ కాపీ ఇచ్చున్నాం. ఐ హోప్ ఆల్ యూ రిసీవ్ దట్ లెటర్స్. సో దానికి ఫుల్ కాస్ట్ డిసైడ్ చేసిన ప్రకారంగా ఆయిల్ ఫెడ్ వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారంగా ఇన్ కాన్సెన్స్ డిపార్ట్మెంట్ దే విల్ డిసైడ్ ద రేట్. కాబట్టి దాని ప్రకారంగా మీరు మొక్కలు తీసుకొని ఇమీడియట్గా పైలట్గా మంచి డిమాన్స్ట్రేషన్స్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ దగ్గర పెట్టించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ జూన్ లోపల జూన్ ఇప్పుడు పెట్టినా పర్లేదు, వాటర్ ఉంటుంది, లేకుంటే అప్పుడు జూన్ జూలై వరకు పెట్టినా పర్లేదు. దాన్ని డిమాన్స్ట్రేషన్ సెంటర్గా మీరు తీర్చిదిద్దుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎస్కూలో బ్యాంకర్స్ అందరికీ గైడ్లైన్స్ వెళ్ళిపోయినాయి. ఆల్ బ్యాంకర్స్కి ఎవరైనా పోలేదు బ్యాంక్ మేనేజర్స్ అంటే ఇమీడియట్గా మీరు లీడ్ మేనేజర్ మాట్లాడమని చెప్పండి ఆ బ్యాంక్ స్టేట్ హెడ్ తోటి. సో 1,20,000 యూనిట్ కాస్ట్ పెట్టి అందరికీ మోడాలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీకు కూడా ఇస్తాము. తర్వాత ఎక్కడైనా బ్యాంకర్స్ కొంతమంది కావాలని చెప్తా ఉంటారు, మాకు రాలేదని. అట్లాంటి దాన్ని కూడా వాళ్ళ లీడ్ బ్యాంక్ తోటి మాకు ఆ గ్రూప్లో మీరు పెట్టినట్లయితే ఇమీడియట్గా లీడ్ బ్యాంకు కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. సో సబ్సిడీస్ కోసం వెయిట్ చేయకుండా సబ్సిడీస్ వచ్చినప్పుడు ఫార్మర్ అకౌంట్లకి డిపాజిట్ చేయడము, లేకుంటే కంపెనీ అకౌంట్ రికార్డ్ చేయడం, లేకుంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ మొరాలిటీస్ తర్వాత మేము వర్కౌట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈజీగా రైతుకు లోన్ తీసుకోవడానికి వెసులుబాటు చేయడం జరిగింది. దానికి కలెక్టర్స్ కూడా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో కలెక్టర్స్ కూడా టోటల్గా అవేర్నెస్ ఉంది. అందరూ కూడా కలెక్టర్స్ను రెగ్యులర్గా కలవాలి. కలెక్టర్స్ కూడా డిఓ లెటర్స్ పోయినాయి. ఐ హోప్ మీరు కలిసారు లేదా కలెక్టర్స్ కూడా? ఎవరైనా కలిసారు? కామారెడ్డి మీరు కలిసారు? మీరు మీకు ఇన్న జిల్లాలో కలిసారా? వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు వేరే ఎవరు కలవలేదో వాళ్ళు మీ ఎండీస్ పోయి కలెక్టర్స్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క యాక్టివిటీని బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ కూడా ప్రెస్లో కూడా స్టార్ట్ కావాలి. మీ ప్రెస్ అవేర్నెసెస్ అన్ని చాలా క్లియర్గా రెగ్యులర్గా రైతులకు అవగాహన జరగడము. ఆయిల్ ఫెడ్ ఈ మన డాక్టర్ మా కంపెనీ మేము ప్లాంటేషన్స్ చేయబోతా ఉన్నాం, నర్సరీ సెంటర్ చేస్తూ ఉన్నాం, తర్వాత దీనివల్ల ఇంత లాభాలు అనేది బాగా టామ్ చేసుకొని ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మేము రెగ్యులర్గా అడుగుతూ ఉంటాం. వీక్లీ వన్స్ మీ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా అవేర్నెస్ క్రియేషన్ అనేది ఇప్పటి నుంచి జరుగుతుంది తప్ప మనకు బాగా సెన్సిటివ్ జరగదు. సో మళ్ళీ సీఎం గారు కూడా మొన్న మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది, 8 నుంచి 10 లక్షల ఎకరాలు 4 yearsలో కంప్లీట్ చేయాలి ఎనీ కాస్ట్. సో మీకు ఏదన్నా ఎక్స్టెన్షన్లో సపోర్ట్ కావాలంటే మనము కలెక్టర్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇస్తుంది. సో మీ సపోర్ట్ మీరు చేసుకుంటూ 100% ఏరియా మేము చేసిన మీకు ఇచ్చిన ఏరియా ఓన్లీ అది నామినల్ ఏరియా, దానికంటే ఒక 10% ఆఫ్ ది కల్టివేబుల్ ఏరియాని ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలో ఉన్న 10% కల్టివేబుల్ ఏరియాని 90% ఏరియా ఉంది. కాబట్టి మీరు 100% గతంలో ఏదో మన ఎక్స్పీరియన్స్ అది 30% వస్తారు, 40% వస్తారు అనేది ఏం లేదు. చాలామంది ఆల్టర్నేట్ క్రాప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమంగా మనకు బియాండ్ ది టార్గెటెడ్ ఏరియా వచ్చే స్కోప్ ఉంది. కాబట్టి ఆ లైన్లో నర్సరీస్ మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే షేడ్ నెట్స్ కానీ, తర్వాత సీడ్ స్ప్రౌట్స్ తెచ్చుకోవడం కానీ, తర్వాత ఇవన్నీ ఆ స్టైల్లో ఉండాలి. ఎవ్రీ ఇయర్ 2 lakhs మనం టార్గెట్ పెట్టుకున్నాము. 2 lakhs మీకు సంబంధించిన 100% మీకు ఇచ్చిన అలాటెడ్ ఏరియాలో బై 4 years వేసుకొని మీరు ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ 4 yearsలో 100% ఏరియాని కంప్లీట్ చేసుకోవడానికి మీరు రీథింక్ చేసేసి మైక్రో లెవెల్ డేటా సబ్మిట్ చేసేటప్పుడు March 31 వరకు అది కూడా ఇవ్వాలని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే మీకు గ్రౌండ్లో అది ఎక్స్ప్లోర్ అయిపోతుంది. సో
సో సో ఇప్పుడు ఆయిల్ ఫెడ్ వాళ్ళు కూడా మీకు కొత్త ఎండి గారు వచ్చారు. ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ యూ నీడ్ డైరెక్ట్గా యూ కెన్ కాల్ హిమ్ అండ్ యూ కెన్ టెల్ హిమ్. సో ఎక్కడ కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో మొక్కలు కూడా వాళ్ళు పెంచిన 30,000 మొక్కలు కూడా మీరు ఎప్పుడైనా మూవ్ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా ఐ రిక్వెస్ట్ ఆయిల్ ఫెడ్ మీరు కొత్తగా ఇచ్చే సంగారెడ్డి మన సిద్దిపేట కానీ ఆ జిల్లాలలో కూడా ఇమీడియట్గా స్టాఫ్ రిక్రూట్ చేసుకొని మన మినిస్టర్ గారు కూడా సైట్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసి మీకున్న 1,60,000 acres అప్రాక్సిమేట్లీ ఇట్ ఇస్ కమింగ్. ఎవ్రీ ఇయర్ యూ ప్లాన్ ఫర్ 40,000 acres. యూ రేజ్ ద అప్ టు 40,000 acres సీలింగ్స్ మీరు ఇదే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కావాలంటే ఏమన్నా అదర్ కంపెనీస్ మీకుంటే ఆ కంపెనీస్ కూడా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ కంపెనీ అండ్ సీనియర్ మోస్ట్ కంపెనీ ఇన్ ద స్టేట్. So part and parcel of the government, they should support the other companies by providing the quality seedlings. So ఆ 40,000 acres తో పాటు అడిషనల్గా చేయాల్సిన ఏరియా కూడా ఒక 5-10,000 ఎకరాలకు సంబంధించిన మొక్కలు కూడా మీరు తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్. తర్వాత క్వాలిటీ సీడ్లింగ్స్ అనేది వరల్డ్లో తెలంగాణలో సీడ్లింగ్స్ అంత బ్రహ్మాండంగా పెరుగుతుందనే మెసేజ్ పోవాలి వరల్డ్ మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా. ఆ స్టైల్లో మనం క్వాలిటీ సీడ్లింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో రైతులు కాదు, మన ఫార్మర్స్ చాలా చిన్నవాళ్ళు, తర్వాత వాళ్ళకు వాయిస్ ఉండదు. కాబట్టి మనమే ప్రతి ఒక్కదాన్ని టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం ఎక్స్పెక్టెడ్ OER కూడా 21-22% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఏ విధంగా యాప్స్ డెవలప్ చేయడం, నిన్ననే సీరియస్గా మీటింగ్ పెట్టారు. సో ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి అప్ టు క్రషింగ్ వరకు యాప్స్ని డెవలప్ చేసేసి ప్రతి ఒక్క బంచ్ రికార్డ్, బంచ్ యొక్క ఆయిల్ పర్సెంటేజ్, లాట్ పర్సెంటేజ్, డాక్టర్ లారీగా కాకుండా బంచ్ వైజ్ వై కాంట్ యూ రికగ్నైజ్ ది ఆయిల్ పర్సెంటేజ్, వై కాంట్ యూ ట్రైన్ ద ఫార్మర్. ఆ చిన్న ఫార్మర్ని ఎందుకు దేవర్ నుంచి చేయకూడదు? యాప్స్ అన్ని మీరు సో మెనీ సాఫ్ట్వేర్స్ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అంతా ఉపయోగించుకొని మీరు ఆ స్టైల్ దాకా పోవాలి. మినిమం 16 to 17 tons ఆఫ్ FFB harvest per acre and 21 to 22 OER రావాల్సిన అవసరం తెలంగాణ ఉంది. కాబట్టి మీరు డే 1 నుంచి ఆ ప్లానింగ్ మొదలు పెట్టుకొని పోవాలని చెప్పేసి నిన్న CS గారు రివ్యూలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చాలా సీరియస్గా యాక్టివిటీ చేయాలి. రొటీన్గా చేస్తామంటే we will blacklist and we will take the penalty, we will do the penalty and we will shut them out. Very clear message. Do work perfectly, not routine. It is not anybody's gadget. As any time అలర్ట్గా ఉంటేనే తప్ప ఈ కంపెనీస్ మనుగడ ఉంటుంది. ఒకసారి మేము ఏదో ఫ్యాన్సీగా అప్లై చేసాము, మాకు ఆ కంపెనీ అలర్ట్ జిల్లా అలర్ట్ అయింది, మేము రొటీన్గా చేసుకుంటూ పోతామంటే నోబడీ విల్ కీప్ క్వైట్. సో అవర్ ఫ్రెండ్ ఈజ్ ఫార్మర్ ఫ్రెండ్. మనం ఫార్మర్ బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మొత్తం హోల్ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి ఫార్మర్ రిలేషన్ అండ్ కంపెనీ రిలేషన్ షుడ్ బి వెరీ ఫ్రెండ్లీ. అండ్ మన డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా రెగ్యులేషన్ సిస్టంలో ఈ రెండు ఫిట్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దిశన డే 1 నుంచి మీరు చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి దాదాపు మన సెల్ ఏదైతే ఆయిల్ పామ్ సెల్ ఉందో చాలా కమిటెడ్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు షేర్ చేయడం జరుగుతూ ఉంది. అంటే కొత్త కాబట్టి సో ఇప్పుడు మనకు ప్రీ క్వారంటైన్ ఇవంతా పెద్ద మన రెస్పాన్సిబిలిటీ కాదు, ఇంత కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ. దెన్ మనకు 70-80% ఆఫ్ ద పీపుల్ న్యూ పీపుల్ కాబట్టి ఒక అవేర్నెస్ వస్తుందని చెప్పి మేడం రిపీట్ చేసి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఏదైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనము ఇట్లా ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకొని చేసుకున్నాం. కానీ మీ దగ్గర నుంచి ఒక లెథార్జిక్ స్టైల్ ఆఫ్ డూయింగ్ వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. సో వీ కాంట్ గివ్ ఎనీ ఫర్దర్ ఇంటిమేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టు you to you are not interested, we are not interested with you to take up that district with you అని చెప్పేసి చెప్పగా మేము పంపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి బీ అలర్ట్, ఆల్వేస్ కాంపిటేటివ్ స్పిరిట్ విత్ అదర్ కంపెనీ. ఆ కంపెనీ ఎంత చేస్తుందో అంతకంటే నేను బాగా చేయాలి. ఆయిల్ ఫెడ్ ఇదే మోడల్, కాబట్టి ఆయిల్ ఫెడ్నే చూసుకొని ఆయిల్ ఫెడ్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయడానికి కాంపిటేటివ్ స్పిరిట్లో పోవాలి తప్ప మీరు ఒకరిని చూసుకొని వీళ్ళు బాగా చేయట్లేదు కదా, నాకు వీక్ ఉన్నాడు కదా, ఆ వీక్ అతన్ని మాత్రం చూసుకోకండి. దయచేసి దిస్ ఇస్ ద బ్రాడ్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మీ ఫార్ యూ. అండ్ నెక్స్ట్ డీటెయిల్గా ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళు అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డే వచ్చినా కూడా వీ కాంట్ కన్సిడర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆన్లైన్ ప్రొసీజర్. మీరు రేపు కూడా చీఫ్ సెక్రటరీ గారితో ప్లస్ సెక్రటరీ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి పామ్ ఆయిల్ మీద మీటింగ్ ఉంది.
సో కాన్ఫరెన్స్. సో దాంట్లో కూడా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. సో ఏది అడిగినా కూడా మీరు ఇన్ టైంలో కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు ఆ కట్ ఆఫ్ డేట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే హ్యాబిట్ డే 1 నుంచి నేర్చుకోవాలి. తర్వాత స్టాఫ్ రిక్రూట్మెంట్ని జంప్ చేసుకోవాలి. ఏదో కొంచెం శాలరీ తగ్గించుకొని ఎఫిషియెంట్ లేని పీపుల్ని పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎఫిషియెంట్, ఈ రెండు ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి. ఈ రెండు లేకుండా ఏదో రొటీన్గా ఒక మనిషిని పెట్టినామో అని చెప్పి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఈవెన్ ఆయిల్ ఫెడ్ ఇస్ ఆల్సో రిక్రూటింగ్ నియర్ అబౌట్ 30 to 40 people ఫర్దర్ ఫర్ న్యూ ఏరియాస్. వాళ్ళు కూడా స్టాఫ్ పెంచుకుంటా ఉన్నారు. సో జంప్స్ అందరూ కూడా కొంచెం హై పేర్కి వెళ్ళిపోతారు. కాబట్టి అంతకన్నా ముందే మీరు సర్చ్ చేయడం, చూసుకోవడం చేసుకున్నట్టయితే బాగా మనకు ఒక మంచి వే ఆయిల్ పామ్ మీద పడుతుందని చెప్పి, తర్వాత రైతులకు కూడా ఇంకా మంచి ఇంటర్ క్రాప్స్ మీద కూడా మీ ఆలోచనలు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకొని ఆ ఇంటర్ క్రాప్స్ను కూడా బైబ్యాక్ చేసే విధంగా, ఇంటర్ క్రాప్ను కూడా కల్టివేషన్లో తెచ్చుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకొని బార్డర్ క్రాప్స్, ఇంటర్ క్రాప్స్ మీద కూడా ఒక సిస్టమ్ను వర్కౌట్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని కంపెనీస్ నేను ఏమంటున్నారంటే కాంటాక్ట్ ఫార్మ్ సార్, మేమే ఒక 2-3 వేల ఎకరాలు లీజు తీసుకొని మేము ప్లాంటేషన్ చేపిస్తాము ఫార్మర్ ద్వారా, ఇక అది మాకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొంతమంది అనడం జరుగుతుంది. అది కూడా వెల్కమ్ ఫ్యూచరే. కాబట్టి సో కొత్త ఐటమ్స్ అన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. ఏ విధంగా అయితే తెలంగాణను మంచి హబ్గా చేయాలని మనం అనుకుంటున్నామో ఆ స్టైల్లో మీకు మంచి ఆలోచనలు ఉంటే షేర్ చేయండి. ఏదైనా పాసిబిలిటీ ఉంటే కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ ఫెడ్ వాళ్ళకు కూడా సిద్దిపేటలో నర్సరీ ఏరియా అలాట్మెంట్ జరిగింది. ఆల్రెడీ ఫ్యాక్టరీ కూడా 60 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగిపోతా ఉంది. సో వాళ్ళు అసలు అలాట్మెంట్ ఫైల్ ఒక దగ్గర గవర్నమెంట్లో ఉండగానే దే ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నర్సరీ, రిక్రూట్మెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ సైట్ సెలెక్షన్ ఫర్ ది ఫ్యాక్టరీ. సో అంత స్పీడ్గా వాళ్ళు వెళ్తున్నారు. సో మీరు కూడా అంతకంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలి. కాబట్టి మీరు ఈ నర్సరీ ఇంకా ఫైనల్ చేసుకుని వాళ్ళు ఇమ్మీడియట్గా చేసుకోవడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకోవడం, తర్వాత క్వారంటైన్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో కావడం, సీడ్ మెటీరియల్కి ఆర్డర్ ఇచ్చుకోవడం, తర్వాత క్వాలిటీ పాటింగ్ మిక్చర్ను తెప్పించుకోవడం, దాన్ని సోలరైజేషన్ చేసుకోవడం, మేడం చెప్పినట్టు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మర్లో మేడం వాళ్ళు రివ్యూ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ డీటెయిల్గా ఇవ్వాలని చెప్పి 3rd మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సో టుడే we are introducing our new MD of Oil Fed, Surendra Reddy garu. He is a very experienced person and he worked as a project officer Sikkampet, and from last Srikakulam to Adilabad he worked in various places and including PMO office. So he is very kind-hearted and very practical, highly knowledgeable and highly positive and approachable to everybody for positive things. So utilize his opportunity services of all the companies for the welfare of the oil palm sector in Telangana. So I give one opportunity to MD sir to talk one valuable suggestion to the farmers. I thank the Commission on Horticulture for arranging this program for the benefit of the companies, because it's a new area for all of them. So I am pretty bit experienced in such activities. As you were saying, we have to race against time. It should not be taken as a routine activity where only the farmer comes forward, will step in and then provide assistance. So the government has been kind enough to get this sanction from the government of